మనం యూజువల్గా వింటున్నాం మైగ్రేన్ హెడేక్ ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ మైగ్రేన్ హెడేక్కి నార్మల్ హెడేక్కి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? అసలు మైగ్రేన్ హెడేక్ అనేది ఎందుకు వస్తుంటుంది? ఇది ఇప్పుడు హెడేక్స్ మనం తీసుకుంటే మనం దాన్ని 2 గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు గ్రాస్‌గా. ఒకటి ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్ అండ్ సెకండరీ హెడేక్ డిజార్డర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా బ్రెయిన్‌కి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి, లేకపోతే బ్రెయిన్‌లో ఏదైనా బ్లీడింగ్ అయింది, లేకపోతే పారాలిసిస్ అయింది. ఇట్లా ఏదన్నా రీజన్ వల్ల హెడేక్ వస్తుంటే అవి సెకండరీ హెడేక్ డిజార్డర్స్ కిందకి తీసుకుంటాము. ఒక్కొక్కసారి మనం స్కాన్ ఇవి అన్నీ నార్మల్ ఉండొచ్చు. వాళ్ళకి తలనొప్పి వచ్చే లక్షణం ఉండటం వల్ల తలనొప్పి వస్తుంటే వాళ్ళని ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్ కింద తీసుకుంటాము. సో ఈ ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్లో స్కాన్స్ అవి నార్మల్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి పేషెంట్స్కి హెడేక్ వచ్చే లక్షణం ఉంటుంది బికాస్ ఆఫ్ సమ్ చేంజెస్ ఇన్ దేర్ బ్రెయిన్. కెమికల్ చేంజెస్ అవటం వల్ల వాళ్ళకి ఇట్లా ఏదైనా తలనొప్పి వచ్చే లక్షణం అది ఉంటుంది. ఓకే, అంటే ఇది మైగ్రేన్ హెడేక్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సార్? మైగ్రేన్ హెడేక్ వచ్చేసరికి దే హ్యావ్ సమ్ ఒక్కొక్కసారి క్లాసిక్ ప్రజెంటేషన్ ఉండొచ్చు. యూజువల్లీ యంగ్ పీపుల్లో, బట్ ఎవరికైనా రావచ్చు. బట్ యూజువల్గా మేము చూసే పాపులేషన్ యంగ్ పీపుల్లో వాళ్ళకి రికరెంట్గా హెడేక్ రావటము, హెడేక్తో పాటు కడుపులో తిప్పినట్టు వికారంగా ఉండటము, నాషేటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉండటము, తర్వాత లైట్లు వేసుంటే ఇబ్బంది ఉండి లైట్లు ఆపితే కంఫర్టబుల్గా ఉండటము, సౌండ్తో ఇబ్బంది ఉండి సౌండ్ లైట్కి దూరంగా ఉంటే అప్పుడు కంఫర్టబుల్గా అనిపించటము, ఒక్కొక్కసారి కొంచెం కళ్ళల్లోంచి వాటర్ రావటము లాంటి మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఇవి కొన్ని క్లాసిక్ ఫీచర్స్. దీంతో పాటు ఒక్కొక్కసారి వాళ్ళకి చూపు ఇబ్బంది ఏదైనా అవ్వచ్చు అనమాట. ఆరా అంటాం దాన్ని. అది చూపు ఇబ్బంది ఏది అవ్వచ్చు. అది టెంపరీగా ఉండి ఇంప్రూవ్ అయిపోవచ్చు. ఓకే సార్, అంటే సివియారిటీ ఎలా చూడవచ్చు సార్ దీన్ని? ఓన్లీ హెడేక్ వరకే ఉంటుందా? ఫర్దర్గా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకేదన్నా సివియర్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? యూజువల్లీ మైగ్రేన్ హెడేక్స్తో ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ క్యూర్ ఫర్ మైగ్రేన్ హెడేక్స్. అండ్ యాజ్ ఆఫ్ నో డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మెడికేషన్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ మైగ్రేన్ హెడేక్స్. ఇప్పుడు రీసెంట్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ దిస్ న్యూరో మాడ్యులేషన్ డివైజెస్ కూడా వచ్చినాయి. బట్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మెయిన్లీ ఏంటంటే ఏదైతే ఎక్యూట్ అటాక్ ఉందో ఆ ఎక్యూట్ అటాక్కి హెల్ప్ చేస్తాయి. అండ్ తర్వాత ఇంకొకటి ప్రివెన్షన్కి కూడా హెల్ప్ చేస్తాయి. బట్ కంప్లీట్ క్యూర్కి యాజ్ ఆఫ్ నో వీ డోంట్ హ్యావ్ మెషర్స్. సో మేజర్గా వాళ్ళకి ఉండే ఇబ్బంది ఏంటంటే రికరింగ్ అటాక్స్ వల్ల. సో ఇవాళ మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు. సో హీ సెడ్ హీ వాజ్ లైక్ వెన్ ఆయనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు హెడేక్ రావటం వల్ల హీ వాజ్ అన్ఏబుల్ టు ఫినిష్ the exam and he was not able to ace in that exam. So headache per se వల్ల లాంగ్ టర్మ్ ఎక్కువ ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ బట్ మేజర్గా అక్యూట్ అటాక్స్ వల్ల ఇబ్బంది ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎక్కువగా స్టూడెంట్స్లోనే మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నామా? మెయిన్గా వాళ్ళు ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారా? స్ట్రెస్ తీసుకోవటం వల్ల హెడేక్ వస్తుందని చెప్పి అనలేము. అంటే మైగ్రేన్ హెడేక్ నా ఉద్దేశం. మైగ్రేన్ హెడేక్ పేషెంట్స్కి ఒకవేళ వాళ్ళకి ట్రిగ్గర్స్ అని చెప్పి మనం చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండకి ఎక్స్పోజ్ అయితే తలనొప్పి రావచ్చు. ఐ హ్యావ్ సమ్ పేషెంట్స్ వాళ్ళు ఏసీకి ఎక్స్పోజ్ అయితే తలనొప్పి వస్తుంది. తర్వాత ఇది తలస్నానం చేసే తలనొప్పి వస్తుంది. డెఫినెట్గా స్ట్రెస్ వల్ల కూడా వీళ్ళకి ఆ అటాక్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టైంకి ఒకవేళ ఫుడ్ తీసుకోలేదు, లేదా నిద్ర తక్కువైనా కానీ ఆల్రెడీ ఏంటంటే వీళ్ళకి మైగ్రేన్ హెడేక్ ఉంటే కనుక, లేదా వచ్చే ఇది ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా పాజిటివ్ ఉంది, మదర్కి ఒకవేళ మైగ్రేన్ హెడేక్ ఉంది, దే హ్యావ్ డాటర్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ట్రిగ్గర్స్ అనేవి యాడప్ చేస్తాయి అనమాట హెడేక్ రావడానికి. మైగ్రేన్ హెడేక్ కూడా జెనెటికల్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఛాన్స్ డెఫినెట్గా ఉంది ఛాన్స్. అంటే ఎక్కువగా అమ్మాయిలకి వస్తుంది అంటున్నారా మీరు? కంపారిటివ్గా ఫిమేల్స్లో ఇట్ ఈస్ మోర్, బట్ జెంట్స్ కూడా రావచ్చు.